హలో! నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవి జస్ట్ ర్యాండమ్ వీడియోస్ పెడుతున్నానండి. హార్వెస్ట్ చేసుకుంటూ అండ్ కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ గార్డెన్‌లో. 1 మంత్ బ్యాక్ నుంచి ఒక 1 ఆర్ 2 వీకెండ్స్‌లో తీసిన వీడియోస్ ఇవి. 1 వీక్ గ్యాప్‌లో. సో, కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్‌లో ఉంటాయి. సో, ఫాల్ సీజన్‌లో వింటర్ దగ్గర పడిపోతుంది అన్నప్పుడు మనకి ఈ సొరకాయలు, బీరకాయలు అవి చాలా వచ్చేస్తాయి కదా! నేను యూఎస్ జోన్ 6Bలో ఉంటానండి. మా జోన్‌లో ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు బాగొస్తాయి ఇండియన్ వెజిటబుల్స్. ఎస్పెషల్లీ ఈ సొరకాయ, బీరకాయ, గోంగూర ఇలాంటివి. కాకపోతే చిక్కుడుకాయలు లాంటివి ఆగస్ట్ నుంచి నాకు బాగా వస్తాయి అండ్ వస్తూనే ఉంటాయి ఫ్రాస్ట్ వచ్చే వరకు కూడా. మధ్యలో ఏదన్నా కొంచెం బాగా 35 ఫారెన్‌హైట్ అలా కొంచెం ఒక రోజు రాత్రి అలా దిగినప్పుడు కూడా సొరకాయ, బీరకాయ క్రీపర్స్ కొంచెం పోతాయేమో కానీ చిక్కుడుకాయలు మాత్రము తట్టుకుంటాయి కొంచెము. మళ్ళీ పుంజుకొని అంటే నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వార్మ్ వెదర్స్ వచ్చాయంటే బాగా వచ్చేస్తాయి. కానీ ఒక్కరోజు వస్తది. మోస్ట్‌లీ అక్టోబర్ ఎండ్ ఆర్ నవంబర్‌లో వస్తది. ఈసారి మాకు కొంచెం పోస్ట్‌పోన్ అయ్యింది. సో, నవంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా కొంచెం పర్వాలేదు. ఫ్రీజింగ్ వెదర్ అయితే ఇంకా రాలేదనమాట. సో, కొన్ని చిక్కుడుకాయలైతే ఇంకా వస్తున్నాయి. మిగిలినవన్నీ ఏవి రావట్లేదు. ఇవి ముల్లంగుళ్ళు అయితే మాత్రము ఈ సీజన్‌లో బానే వస్తాయి. చుక్కకూర బాగొస్తోంది. కొత్తిమీర బాగొస్తోంది. అంటే సీడ్స్ ఏవి జర్మినేట్ కావు సరిగ్గా. కానీ ఆల్రెడీ జర్మినేట్ అయినవి బాగొస్తాయన్నమాట. సో, ఇది చూసారా పెప్పర్ ప్లాంట్ చూపించానా మీకు? స్వీట్ పెప్పర్స్ ఇవి. వాలంటీర్ ప్లాంట్స్. నేను జస్ట్ లాస్ట్ ఇయర్ కరివేపాకు పాట్‌లో ఇంట్లో పెట్టుకుంటాం కదా! వింటర్‌లో పెట్టుకుంటాం. బయట పెడితే చనిపోతాయని చలికి. సో, నేను ఇంట్లో వాడుకున్నప్పుడు స్టోర్ నుంచి తెచ్చిన దాంట్లో సీడ్స్ అలా పడేసాననమాట అందులో ర్యాండమ్‌గా. వాటికవి మొలకలొచ్చి ఇంకా అలా వచ్చి చాలా అంటే ఎన్ని వాడానో నేను ఆమ్లెట్స్‌లో ఎక్కువ వాడతాను ఇవి. లేదా సైడ్ జస్ట్ పొద్దున పూట బ్రేక్‌ఫాస్ట్‌లో సైడ్ కింద కూడా వాడతా. అప్పుడప్పుడు పాస్తాలో వేస్తాను. అది చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా వస్తూనే ఉన్నాయి. నేను పాట్స్ ఇంట్లోకి మూవ్ చేశాను. ఇప్పుడు కరెంట్‌లీ లైక్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్న టైంకి ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇదేమో ఇంకొక రోజు సండే అనుకుంటాను. జస్ట్ వాటరింగ్ చేస్తున్నాను. ఆ రోజు బాగానే వామ్‌గా ఉందన్నమాట వెదర్ కూడా. అక్టోబర్ మిడ్‌లో ఎప్పుడో. సో, ఇప్పుడు చూస్తే ఈ ఫ్లవర్స్ కూడా ఇంకా వస్తున్నాయండి బాగా. నవంబర్ మిడ్‌కి కూడా బాగా వస్తున్నాయి. ఇవి పెటూనియాస్ అండి, డిఫరెంట్ కలర్స్. అవి అలా అలా హ్యాంగ్ చేసి పెట్టేసుంటా. దానికి హమ్మింగ్ బర్డ్స్ భలే వస్తాయి తెలుసా మార్నింగ్స్‌లో. ఎర్లీ మార్నింగ్ టైంలో భలే వస్తాయి అసలు. సో, ఇంకా గోంగూర అది కూడా కొంచెం కొంచెం అంటే పువ్వులు అవి స్టార్ట్ అయినాయి. సీడ్స్ అట్లీస్ట్ డ్రై సీడ్స్ వచ్చి మంచిగా డ్రై అయ్యే వరలోపు చలి రాకపోతే బాగుండు అని నేను అనుకుంటున్నా. ప్రతిసారి కరెక్ట్‌గా ఫ్లవరింగ్ వచ్చి సీడింగ్ వచ్చే టైంకి ఫ్రాస్ట్ వచ్చేసి నేను అసలు సీడ్స్ తీసుకోలేకపోతున్నాను అనమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా బాగుంది. వెనకాల నాకెప్పుడు ఏంటంటే సన్సెట్ టైంకి బర్డ్స్ చాలా ఉంటాయి. బర్డ్స్ బాగా అంటే కిలకిలకిలా అంటుంటాయి అనమాట. కాకపోతే నాకు కొంచెం ఒక ఇంటి వెనకాల ఈ చెట్లన్నీ అయిన తర్వాత ఒక ఖాళీ ప్లేస్ ఉండి ఆ ఖాళీ స్థలం సైడ్కి మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ వల్ల ట్రాఫిక్ సౌండ్ మీకు వినిపిస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. నేను కొంచెం తగ్గించేసాను వాల్యూమ్ అందుకని. నాకు అక్కడ డైరెక్ట్గా ఉంటే బర్డ్ సౌండ్స్ బాగా వినిపిస్తాయి కానీ ఒక్కోసారి ట్రాఫిక్ వల్ల కొంచెం సరిగా వినపడదనమాట. ట్రాఫిక్ లేని టైంలో ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది. ఓన్లీ బర్డ్ సౌండ్సే వినపడతాయి. స్ప్రింగ్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ వినిపిస్తాయి. అప్పుడు బర్డ్స్ చాలా ఉంటాయి. అంటే అప్పుడే పిల్లల్ని పెట్టి ఉంటాయి కదా! పిల్లలు బాగా అరుస్తూ ఉంటాయి. అండ్ అదే ఆ సన్సెట్ అది ఎంత అందంగా అనిపిస్తుందో ఈ టైంలో. కాసేపు అలా గట్టి మీద చెప్పులు తీసేసి కాసేపు నడిస్తే కూడా ఎర్తింగ్ అంటారు కదా! కొంచెం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నా దగ్గర లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదండి, కొన్ని చిక్కుడుకాయలు ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నది వన్ ఆఫ్ మై ఫేవరెట్ చిక్కుడుకాయ వెరైటీ అనమాట. ఈసారి ఫస్ట్ టైం నేను ఈ సీడ్ వేశాను. ఆన్లైన్ కొనుక్కున్నాను సీడ్ ఇది. ఈ చిక్కుడుకాయలు ఇక్కడ యూఎస్లో స్టోర్స్లో అంత ఈజీగా దొరకవు. సో, ఆ డిఫరెంట్ వెరైటీ చిక్కుడుకాయలు కంటే ఇవి చాలా టేస్ట్ ఉంటాయి టొమాటో వేసి వండితే. అండ్ ఇంట్లో కూడా ఇవి బాగా ఇష్టంగా తింటారు. త్వరగా ఉడికిపోతాయి కూడా ఇవి. సో, ఈసారి సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం కొనుక్కునే పని లేకుండా నేనే వేసుకునేటట్టు.
సో ఇలా అప్పుడప్పుడు వచ్చి కొన్ని కొన్ని చిక్కుడుకాయలు గ్యాదర్ చేసుకొని ఒక 3 టైమ్స్ అలా కోసాక కర్రీకి వచ్చిందనమాట. ఇవంతా ఎక్కువ రావట్లే వేరే చిక్కుడుకాయలు వచ్చినట్టు. సో నెక్స్ట్ టైం ఎక్కువ చెట్లు వేయాలి. ఇది వైనే కానీ చని భలే బాగా నచ్చిందండి. ఇది చాలా బాగా ఫ్రెష్గా కూడా వచ్చాయి. ఇవి వంకాయ చెట్లండి. ఇవేమో ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టాను. ఫస్ట్‌లో అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేదాన్ని. ఈసారి మాత్రం ప్లాన్డ్‌గా ఫ్యాబ్రిక్ బ్యాగ్స్‌లో పెట్టాననమాట. అంటే కొంచెం అటు ఇటు టెంపరేచర్స్ ఉన్నప్పుడు అక్టోబర్ మిడ్ తర్వాత నుంచి మనం ఆ బ్యాగ్స్ తీసుకెళ్ళి ప్యాటియోలో పెట్టేసుకున్నామంటే ఒక్కోసారి ఒక్కరోజు కవర్ చేసుకుంటే తర్వాత మళ్ళీ ఇంకొక 3-4 వీక్స్ దాకా కూడా వంకాయ ప్లాంట్ బాగానే ఉంటుంది. సో నాకు ఇప్పుడు నవంబర్ మిడ్ వచ్చింది. మాకు అంత కోల్డ్ టెంపరేచర్స్ ఇంకా రాలేదు. స్టిల్ నాకు వంకాయలు కొన్ని వస్తున్నాయన్నమాట, బతికే ఉంది. అండ్ నేనేమనుకున్నా అంటే అంటే బేసిక్గా నాకు ఈ వంకాయ ప్లాంట్స్ సీడ్స్ నుంచి పెంచాను. అండ్ పెంచి అవి సీడ్స్ వేసి అవి కొంచెం పెద్దవయ్యే టైంకి ఇవి పాట్స్ కూడా ఖాళీ లేవు. బెడ్స్ అన్నిట్లో వేరే వేరే ప్లాంట్స్ వేసేసాను. అందుకని ఈ ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ పెట్టేసుకొని ఇంకా ఎక్కువ లైక్ లేట్ సీజన్లో పెట్టే వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఇట్లా ఫ్యాబ్రిక్ బ్యాగ్స్లో పెట్టేసుకుంటాను అనమాట. అండ్ నాకు ఈజీ క్యారీయింగ్ కూడా అటు ఇటు మూవ్ చేసుకోవడానికి. అండ్ ఒక్కోసారి ఏంటంటే వంకాయ ప్లాంట్స్కి పురుగులు బాగా వస్తాయి. బీటిల్స్ అవి నల్లగా ఉంటాయి, చిన్న చిన్న బాతిని హోల్స్ పెట్టేస్తాయి అన్నమాట లీవ్స్కి. అప్పుడు ఫ్లవర్స్ అవి సరిగా రావు.
సో అవి ఏంటంటే ప్లేస్ మారుస్తూ ఉన్నాం అనుకోండి ఆ పాట్స్ని, అండ్ ప్యాటియోలో పెట్టినప్పుడు ఒకసారి రావు. సో వాటికి తెలియదు అనమాట ప్లేసెస్ మారుస్తూ ఉంటే. అంత ఈసారి అంత అటాక్ అవ్వలేదు నాకు దానివల్ల. వంకాయ ఒక్క ప్లాంట్ మాత్రము మామూలు రెగ్యులర్ ప్లాస్టిక్ పాట్లో పెట్టాను. అది ఎందుకంటే లోపలికి మూవ్ చేసుకుంటే మళ్ళీ సమ్మర్లో బయట పెట్టగానే మనకి ఫ్లవర్స్ స్టార్ట్ అయ్యి వస్తాయి. ఎందుకంటే వంకాయ ప్లాంట్ మనము ఒక 2-3 ఇయర్స్ కూడా సేమ్ ప్లాంట్ యూస్ చేసుకోవచ్చు కదా, జస్ట్ టెస్టింగ్ కోసమని అలా పెట్టాను. లాస్ట్ టైం ఒకసారి సక్సెస్ అయింది, బట్ ఆ తర్వాత ఇయర్ ఏమో బయట పెట్టగానే పోయిందనమాట. సరే లెట్స్ ట్రై ఇట్ అవుట్ అన్నట్టుగా పెట్టా. కానీ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి కదా, షైనీగా. అసలు 3-4 రకాల వంకాయలు వేశాను అన్ని సీడ్ నుంచి. ఒక్కటి మాత్రము ఒక వెరైటీ మాత్రం నేను బయట స్టోర్ నుంచి తీసుకొచ్చాను. అండ్ ఈ చిక్కుడుకాయలు ఇందాక చెప్పా కదా, అసలు చాలా ఇష్టం అండి. బాగా అంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, తోలు కూడా తినేలా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది టొమాటో కర్రీకి, కూరలాగా చేసుకోవడానికి, ఫ్రైలా కాకుండా. ఇది ఇయర్ ఈ సీడ్ ట్రై చేశాను, సీడ్స్కి సేవ్ చేస్తున్నాను. సీతాఫలం చెట్టు అండి. ఒక 3-4 సీతాఫలాలు వచ్చాయి. ఎవ్రీ ఇయర్ నేను చేత్తో పాలినేట్ చేస్తున్నాను. అంటే అసలు సీతాఫలం ఫ్లవర్స్ తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. అవి అసలు చూడ్డానికి ఫ్లవర్స్ లానే ఉండవు, ఏదంటే గ్రీన్ కలర్లో ఉంటాయి ఆ ఫ్లవర్స్. సో అది అసలు అట్రాక్టివ్గా ఉండవు అనమాట. బేసిక్గా బర్డ్స్ని కానీ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేసేలా కలర్లో ఉండవు. చూడడానికి బాగుంటాయి కానీ అట్రాక్ట్ చేసే కలర్ ఉండాలి కదా, ఎల్లో అట్లా ఉండదన్నమాట. సో నేను అందుకని ఎవ్రీ ఇయర్ నేనే హ్యాండ్తో పెయింట్ బ్రష్తో పాలినేట్ చేసేదాన్ని, మేల్ ఫీమేల్ ఫ్లవర్తో. కానీ ఈ ఇయర్ ఏమైందంటే కరెక్ట్గా పువ్వులు వచ్చే టైంకి మేము ఇండియా వెళ్ళాం కదా, 1 మంత్ లేము. కానీ వచ్చే టైంకి 4 వచ్చాయండి. అసలు ఎంత మంచిగా నేనేం పాలినేట్ చేయకపోయినా పాలినేట్ అయిపోయాయి. అంటే అన్ని చెట్లు ఒక దగ్గర పెట్టేసి వెళ్ళాను. సో ఫ్లవరింగ్ చెట్లు, ఈ చిక్కుడు చెట్లు ఇవన్నీ ఉన్న దగ్గర పెట్టా కదా, చిక్కుడు ఫ్లవర్స్ కూడా చాలా ఉంటాయి కదా, వాటిని పాలినేట్ చేసినప్పుడు బీస్ వీటిని కూడా పాలినేట్ చేసినట్టున్నాయి. సో దానివల్ల వచ్చాయన్నమాట. 4 అయినా వచ్చినాయి. ఒకటే చిన్న చెట్టు అండ్ పాట్లో ఉంటుంది కదా, సో అంత ఆబ్వియస్లీ అన్నీ రావు. సో యా, ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా పండలేదు, చెట్లు ఉన్నాయి. ఇంట్లో పెట్టేస్తాం కదా అక్టోబర్ ఎండ్కి, సో అప్పుడు కొంచెం పాడవుతుంది చెట్టు. సో అప్పుడు ఒక్కోసారి మన గుడ్ లక్ అనమాట, పండుతాయి, లేదంటే అదో రకంగా గట్టిగా అయిపోయి వేస్ట్ అయిపోతాయి. తులసి ప్లాంట్ ఉంది చూసారు కదా ఇందాక. సో సీడ్స్ అవి కలెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎంత చాలా చిన్నగా ఉంటాయి. ఇది యాక్చువల్గా కృష్ణ తులసి అనుకుంటాను. కొంచెం పర్పులిష్ స్టెమ్స్ ఉంటాయి, ఆకులేమో గ్రీన్ ఉంటాయి. సో ఇవి సీడ్స్ ఏంటంటే కర్పూర తులసి అంటారు చూసారా, వాటిలాగా అంత ఈజీగా జర్మినేట్ అవ్వవు. చాలా సీడ్స్ వేస్తే కొన్నే జర్మినేట్ అవుతాయి, చాలా లేట్గా జర్మినేట్ అవుతాయి. అండ్ ఎవ్రీ ఇయర్ నేను కొన్ని వాలంటీర్గా వస్తాయి, 1-2 ఎక్కువ రావు. నేను కొన్ని సీడ్స్ వేసుకుంటాను అనమాట.
బీరకాయ ఒకటి నేను చూసుకోకుండా ముదిరిపోయిందండి ఇందాక, అందుకే అలా చూపించాను. ఇక్కడ వాటర్ పడుతుంది వచ్చి స్వీట్ పొటాటోస్, జింజర్, పసుపు. స్వీట్ పొటాటోస్ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను, చాలా వచ్చాయి. ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇంకా జింజర్, పసుపు ఇంకా చేయలేదు, అది చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది బర్డ్ నెస్ట్, బర్డ్సే బిల్డ్ చేసింది. అండ్ ఇక్కడ బిల్డ్ చేయలేదు, పైన వాటర్ గట్టర్స్ ఉంటాయి కదా, రెయిన్ గట్టర్స్, దాని మీద బిల్డ్ చేస్తే అది కింద పడిపోయింది. అది యూజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత బర్డ్స్ పిల్లలు, సో దాన్ని నేను భద్రంగా అలా ఉంచాను. అసలు అది గాలి వచ్చినా ఏం అవ్వట్లేదండి, అంత స్ట్రాంగ్గా కట్టింది. బర్డ్ ఫీడర్ పెట్టా కదా, బర్డ్ అక్కడ ఉంది. అండ్ ఇంకొక బర్డ్ చెట్టు మీద ఉంటుంది, రెడ్ కలర్ది. ఇక్కడ బర్డ్ ఫీడర్లో ఫీడ్ చేస్తున్న బర్డ్ వచ్చి లేడీ కార్డినల్. పైన ఉన్నది వచ్చి, చెట్లో ఉన్నది వచ్చి మేల్ అనమాట, రెడ్ కలర్ది. సో నేను నోటీస్ చేసింది వచ్చి ఆ టైంలో మేబీ లేడీ కార్డినల్ ప్రెగ్నెంట్ ఉన్నట్టుంది. సో మేల్ కార్డినల్ వచ్చి ఏదో కాపలా కాస్తున్నట్టు ఇది ఫీడ్ చేస్తుంటే పక్కన చెట్టు మీద నుంచి ఇలాగా అరుస్తూ అలా ఉంటుందన్నమాట. ఇది వెళ్ళిపోయాక అది కూడా వెళ్ళిపోతుంది. నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇవి చైవ్స్ అంటారండి, ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది, గడ్డిలా ఉంటుంది చూడటానికి. దాని సీడ్స్ కూడా ఆనియన్ సీడ్స్ లాగే ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా. అండ్ ఇది పెరీనియల్ అనమాట, వింటర్లో పోతుంది, మళ్ళీ దానికి అదే రూట్లోంచి వచ్చేస్తూ ఉంటాయి, లేదా సీడ్స్ పడి సీడ్స్లోంచి వచ్చేస్తూ ఉంటాయి. ఆనియన్ ప్లేస్లో ఎక్కువ వాడలేము, బట్ జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం వాడుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ లాగా. ఇంటి లోపల నుంచి అండి, విండోలో నుంచి, డైనింగ్ హాల్ విండోలో నుంచి నాకు ఇలా సైడ్ యార్డ్లో ఉన్న కొన్ని ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయి. నాకు ఆ వ్యూ అంటే చాలా ఇష్టం అనమాట, ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్స్, ఈవినింగ్స్లో. అంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. బర్డ్స్ అవి వచ్చేవి, అవి కూడా కనిపిస్తాయి మార్నింగ్స్లో. ఒక టేబుల్ మీద ఇలా డ్రై చేయాలనుకున్న సీడ్స్ అవి పెట్టుకుంటాను. వింటర్లో కొన్ని ప్లాంట్స్ కూడా పెట్టుకుంటాను. కొంచెం మెస్సీగానే ఉంటుంది ఏరియా, బట్ కొంచెం బాగా గార్డెన్ స్పేస్లా ఉంటుంది. సగం డైనింగ్ ఏరియా ఆక్యుపై చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.